హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో తెలంగాణలో మనకు త్వరలోనే 8000 విఆర్ఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కొత్త విఆర్ఓ చట్టం అనేది తీసుకురాబోతున్నారు. మరి అది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే గనక దాదాపుగా 11,000 మంది రెవెన్యూ ఆఫీసర్లు అవసరం అవుతారు. ఇందులో ఇప్పటికే ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో 3,000 మంది విఆర్ఓలుగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేరుగా బాధ్యతలు అప్పగించబోతున్నారు. మరి మిగిలినటువంటి 8,000 పోస్టులకు సంబంధించి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నటువంటి సర్కార్ అండి. మనకు సంక్రాంతిలోగా రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ అనేది చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, అర్హతలు ఏంటి, సిలబస్ ఏముంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ చెప్పబోతున్నాను. అదేవిధంగా చూసినట్లయితే మనకు తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ 2025కు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది సార్ అంటే గనక ఖచ్చితంగా మనం ఫిబ్రవరి మంత్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ మనకు రాబోతుందండి. మరి గతంలో చూసినట్లయితే 2018లో విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చారో అప్పుడు కేవలం 700 పోస్టులకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున 8,000 పోస్టులు అంటే మామూలు విషయం కాదండి. రెవెన్యూ శాఖలో నువ్వు ఉద్యోగం సాధించాలనేటటువంటి లక్ష్యం నీకుంటే గనక ఇంతకన్నా మంచి అవకాశం మరొకసారి రాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకో మిత్రమా. ఇప్పటి నుంచే నీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్రారంభించు. అదేవిధంగా చూసినట్లయితే మొత్తం ఖాళీల సంఖ్య ఎంత సార్ అంటే గనక 8,000, మనకు 8,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇస్తారు. కానీ మొత్తం ఖాళీల సంఖ్య 11,000 ఉన్నాయి. అందులో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ఆ యొక్క విఆర్ఓలందరినీ కూడా వివిధ డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేసింది. వాళ్ళందరికీ నేరుగా ఒక 3,000 మంది ఉంటారు. వాళ్ళకి నేరుగా పోస్టింగ్ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అయితే మిగిలినటువంటి 8,000 మందిని మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. 8,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మీ జిల్లాలో భారీ ఎత్తున 8,000 పోస్టులు అంటే మామూలు విషయం కాదండి. 700 పోస్టులు పడ్డప్పుడు ప్రతి జిల్లాకు అంటే గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈసారి భారీ ఎత్తున మనకైతే వేకెన్సీస్ ఉండబోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా అర్హత ఏంటి సార్ అంటే కనుక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్మీడియట్ అన్నట్టుగా చెప్తున్నారు విఆర్ఓకి. గతంలో 2018లో మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇంటర్మీడియట్ అర్హత, ఎనీ ఇంటర్, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హత ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏమైనా కానీ మార్పులు చేర్పులు చేసినట్లయితే ఎనీ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకు కొద్ది రోజుల్లోనే క్లారిటీ అయితే వస్తుంది. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు కూడా అవకాశం ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది. కానీ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే కనుక ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళని ఈ యొక్క నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ గా ప్రకటించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కొంత క్లారిటీ రావాల్సి ఉన్నది. దాని మీద మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదే విధంగా చూసినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఏమున్నది సార్ ఒకసారి చూద్దాం. 18 నుంచి 44 సంవత్సరాల వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్ ప్రకారంగా అయితే 2018లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా ఈ మధ్య కాలంలో మనకు టీఎస్పీఎస్సీ ఇంకొక +2 అంటే 46 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూస్తే 46 సంవత్సరాలు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఆ ప్రకారంగా చూస్తే గనక 51 సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? ఒకటే ఒక ఎగ్జామ్ అండి.
150 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్లో గనక నువ్వు మంచి మార్కులు సాధిస్తే గనక ఇక నీకు ఎలాంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు, ఏది ఉండదు. ఈజీగా నువ్వు మీ యొక్క సొంత జిల్లాలో, సొంత గ్రామంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ రాదు నాన్న, కాబట్టి జాగ్రత్తగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అయితే గతంలో మరి చూసాము గ్రూప్ 4లో చాలా మందికి ఉద్యోగాలు రాలేదు. అదేవిధంగా ఎస్ఐకి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మరి చాలా మందికి అంటే దగ్గరికి వచ్చి జాబ్స్ కోల్పోయారు. కానిస్టేబుల్కి కూడా చాలా మంది ప్రిపేర్ అయ్యారు. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 4 ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఈ యొక్క సిలబస్ విఆర్ఓ సిలబస్ అనేది చాలా ఈజీ అని చెప్తున్నాను. మరి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ 90% సేమ్ సిలబస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అదే ఉండబోతుంది. నేను మళ్ళీ ఒకసారి కూడా మీకు సిలబస్ కూడా ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సిలబస్ ఏముంటుంది, బుక్స్ ఏం చదవాలి, బుక్స్కు సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లారిటీగా మీకు క్లియర్గా చెప్తాను. మంచి బుక్స్ ఉంటేనే రిఫర్ చేస్తాను, ఏది పడితే అది రిఫర్ చెయ్యను. 100% మీకు యూజ్ కావాలి, మీ యొక్క టైం అనేది వేస్ట్ కాకూడదు. అయితే సిలబస్కి సంబంధించి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా చెప్తాను. అయితే ప్రాక్టీస్ చేయండి మీరు మోడల్ పేపర్స్. గతంలో ఉన్నటువంటి మరి 2018 మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, గత ప్రీవియస్ పేపర్స్ అనేవి నేను ఈ రోజు సాయంకాలం వరకు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెస్ట్ సిరీస్ అనేది తీసుకురాబోతున్నాను. మరి మీరందరూ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నాన్న, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కేవలం 199 రూపీస్కే తీసుకురాబోతున్నాను. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో మీకు ఈ యొక్క విఆర్ఓకి సంబంధించి కావలసినటువంటి మరి స్టడీ మెటీరియల్ పీడిఎఫ్లు కూడా మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా మీకు మరి అందించబోతున్నాను. అదే విధంగా చూసినట్లయితే మోడల్ టెస్టులు ఉంటాయి, గ్రాండ్ టెస్టులు కూడా మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్లో నిర్వహించబోతున్నాము. ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే గనక నేను ఒకటే లక్ష్యం పెట్టుకోవాలి, నేను రెవెన్యూ శాఖలో విఆర్ఓ జాబు నేను సాధించాలి ఖచ్చితంగా, నాకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పట్లో ఇంత మంచి నోటిఫికేషన్ అయితే వేరేది లేదు. కాబట్టి మరి ఖచ్చితంగా మీరు ఇప్పుడే ఒక లక్ష్యం ఏర్పరచుకోండి, ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక సిలబస్కి సంబంధించి చూడండి, మనకు 150 మార్కులలో చూసినట్లయితే మనకు జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుందన్నమాట 75 మార్కులకు. ఇంకొక 75 మార్కులకు వచ్చేసి మనకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది ఉంటుందన్నమాట. సో దీంట్లో బేసిక్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ ఇట్లాంటివే ఉంటాయన్నమాట. చాలా మీరు 10th స్టాండర్డ్లోనే ఉంటుంది ఇదంతా కూడా. సో మనకు జిఎస్ వచ్చేసి మనకు చూడండి, మనకు దీంట్లో వచ్చేసి కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ కానీ మరి ఎకానమీ కానీ, తెలంగాణ మరి పథకాలకు సంబంధించి కానీ, తెలంగాణ మూమెంట్కి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించి మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరి ఎవరైతే మరి విఆర్ఓ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే మరి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు ఫిబ్రవరిలోనే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ చూడండి, గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో దీని యొక్క పీడిఎఫ్ అయితే ఇస్తాను, ఒకసారి గమనించండి. అంటే గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది ఇట్లా గమనించవచ్చు మీరు. టోటల్గా మనకు 700 పోస్టులకు సంబంధించి ఇక్కడ ప్రైస్గా కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మీరు అప్పుడు 700 పోస్టులు ఉన్నప్పుడే మరి ఇలా వేకెన్సీస్ ఉంటే ఇప్పుడు దాదాపుగా 8000 వేకెన్సీస్ రాబోతున్నాయి. అంటే మీ జిల్లాలో భారీ ఎత్తున మరి ఖాళీలు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. రెవెన్యూ శాఖలో మరి ఉద్యోగం సాధించడం అంటే ఆశా తమాషా కాదు. మంచి లైఫ్ ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఎవరైతే గతంలో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో గ్రూప్ 4 కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.